హలో ఎవ్రీవన్, ఈరోజు సోంబేర్ చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇది బగారన్నంలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ అయితే వాష్ చేసుకున్న చికెన్లో సన్నగా తరుక్కున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి, అలాగే కొద్దిగా నిమ్మకాయ అయితే రసాన్ని అయితే వేసుకుంటాను. వేసుకొని మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్లోన మసాలాలన్నీ కలుస్తాయి. తర్వాత ఇక్కడ 3 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కలిపి గంట సేపు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. చూడండి, చికెన్ వేసుకొని కొద్దిగా కరివేపాకు పైన వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా చూడండి, మగ్గినాక కొద్దిగా మనకి కావాలంటే వాటర్ పోసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవాలి, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువగా అయితే పోసుకోవాలి. వాటర్ని అయితే యాడ్ చేశాను. నాకు ఇక్కడ రుచి చూశాను, సాల్ట్ అది సరిపోలేదు. అందుకు కొద్ది కారం, కొద్దిగా సాల్ట్, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఎందుకంటే నాకు ఉప్పు కారం తక్కువ ఉన్నాయనేసి యాడ్ చేసి మూత పెట్టుకొని మరొక 20 మినిట్స్ లాగా మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గుకున్నాను. మగ్గించినాక దగ్గర అయ్యాక ఈ విధంగా అయితే వేయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని ఫైనల్గా నా సోంబేర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలంటే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా ఫుడ్ వీడియోస్ అయితే పెట్టడానికి వీలవుతాయి. బాయ్.